నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకుంటున్నానండి. నేను ఆ రోజు హోమ్ టూర్ వీడియో చేసిన రోజు మాది చిన్న ఇల్లేనా కానీ చాలా మంచిగా సపోర్ట్ చేశారు అందరూ. కానీ దేవుడి ఫొటోస్ మాత్రం కింద పెట్టద్దక్క అని చెప్పారు కదా. అందుకే ఇప్పుడైతే నేను మీ మాట కొరకు మీరు చెప్పారని దేవుడి ఫోటోలు అయితే పైన పెట్టుకున్నానండి. ఇంకా పైన చెక్కలాగా కట్టుకొని పైన అయితే సెట్ చేసుకున్నా. పండగ కదా శుభ్రంగా క్లీన్ చేసి ఇల్లంతా ఇంట్లో పూజ అయితే చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మీరైతే బిడ్డ అంజలిని అయితే ఇంతగా సపోర్ట్ చేసినందుకు మీరు ఎప్పుడు హ్యాపీగా చల్లగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా అన్నం ప్రశ్న ఎక్కడే జరిగిందండి. మా ఊరు పక్కన నరసాపురం వాయ అంటారనమాట. అంటే చెట్లు వాయ అంతా అడవిలాగా ఉంటుంది అనమాట. దానిలో ఆంజనేయ స్వామి వారి గుడి ఉందనమాట. అప్పట్లో నా అన్నం ప్రశ్న అప్పుడు గుడి లేదు, ఇప్పుడైతే గుడి కట్టారు టెంపుల్. నా అన్నం ప్రశ్నకి ఎవరెవరు వచ్చారో మీకు సర్ప్రైజ్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా 3 ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఇట్లా కట్టారంట. అన్నం ప్రశ్న రోజు వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చానండి టెంపుల్కి. ఇంకా మా వారు చెప్పారు నాకు, మా వారు మా అమ్మ వీళ్ళందరూ చెప్పారనమాట నా అన్నం ప్రశ్న ఎక్కడే జరిగిందని. విషయం ఏంటంటే నా అన్నం ప్రశ్నకి మా వారు అయితే నా అన్నం ప్రశ్నకి వచ్చారంటండి. నాకు 3 ఆడబిడ్డలు అనమాట. మా ఆయనకి ఒక చెల్లి 2 అక్కలు. వాళ్ళు 3 కలిసి మా ఆయన్ని ఎత్తుకొని వాళ్ళ పెద్దక్క మా వారిని ఎత్తుకొని 3 నా అన్నం ప్రశ్నకి అయితే వచ్చారంట. అనుకోకుండా చిన్నప్పుడే ముడి వేసాడు అనుకుంటా దేవుడు మా ఇద్దరికి. మరి చిన్నప్పుడు నా అన్నం ప్రశ్నకి ఎత్తుకొని మరి చిన్నోడంట వాళ్ళ అక్క ఎత్తుకొని తీసుకొచ్చారంట. అదేనండి ఆ రోజు ఉన్న సంతోషం. నేను అప్పుడు తెలిసిన తర్వాత ఎప్పుడో రావాలనుకుంటే ఇప్పుడు కుదిరిందనమాట ఆంజనేయ స్వామి గుడికి అయితే రావడం. ఉగాది రోజు అయితే వచ్చాం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ స్వీట్ మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి. మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఈయన కూడా చెప్పారు, అవును నేను వచ్చా, నాకు గుర్తుంది, మా అక్క నన్ను ఎత్తుకొని తీసుకొచ్చింది నీ అన్నం ప్రశ్నకని. ఇక్కడే నా అన్నం ప్రశ్న అయితే జరిగింది. మీతో ఈ తీపి జ్ఞాపకం షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీసా. కేవలం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఆదరణ అభిమానాలు మాకు చాలా అవసరం అండి. ఇదిగో చూసేయండి ఆంజనేయ స్వామి వారు అయితే లోపల అట్లా ఉన్నారనమాట. వచ్చి పూజ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ గుడిలో చేసుకొని తర్వాత బయట టెంకాయలు కొట్టాలన్నమాట. ఉగాది రోజు చేస్తున్నా, గట్టిగా దండం పెట్టుకున్నానండి. నేనైతే నిజం చెప్తున్నా, అందరూ బాగుండాలి, ఎందులో మేము ఉండాలి. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నా వీడియోలు ఎంతవరకు వెళ్తే అంతవరకు అందరూ కూడా చల్లగా హ్యాపీగా సంతోషంగా లైఫ్ లాంగ్ ఉండాలని కొత్త సంవత్సరం రోజు ఉగాది రోజు మంచిగా దర్శనం అయితే చేసుకొని మీ అందరి గురించి మా గురించి కూడా మొక్కున్నానండి. ఇంతగా ఆదరిస్తారని నేనైతే నిజంగా అనుకోలేదండి. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. మీ ఆదరణ అభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నానండి. నేను అసలు మాటలతో కూడా చెప్పడానికి అవ్వట్లేదనమాట. అంతా దేవుడికి చెప్పుకున్నా మీ అందరి గురించి. ఇంతగా ఆదరిస్తారనుకోలేదు స్వామి. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా. అంజలి అంటే ఒక ఏమీ లేకపోయినా కానీ మంచి మనసు ఉందని ప్రతి ఒక్కరు కూడా అక్క నీది మంచి మనసు అక్క, మంచిదాని అక్క, అసలు అని ఎంత మంచి కామెంట్లు, ఎంత మంచిగా రెస్పాండ్ అవుతున్నారు లైవ్లో కూడా. మీ అందరికీ పేరు పేరు చొప్పున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. ఇంకొంచెం లోపలైతే ఇంకా బయట టెంకాయలు కొట్టేదనమాట. పసుపు కుంకుమ పూలు ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అన్నీ పెట్టి ఇంకా స్వామివారిని అయితే గట్టిగా మొక్కున్నా. చెప్పాను కదా ఏమేమి మొక్కున్నానో, నిజంగా అవే మొక్కున్నాను అనమాట. నేనైతే నా గురించి అయితే ఏం మొక్కోలే. అంటే అందరం బాగుండాలని ఒక్కటే అనుకుంటా. ఎప్పుడు వెళ్ళినా కానీ చిన్న చిన్న సమస్యలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు లేకపోయినా కానీ ఉన్న దానిలో హ్యాపీగా ఉండాలి దేవుడా అని కోరుకుంటా. అంతకుమించి గట్టిగా ఏనాడు ఏ దేవుడిని ఏమి కోరుకున్నాను అనమాట. ఇల్లు మేడ మిద్దెలు కావాలని ఏ రోజు దేవుడు సాక్షి చెప్తున్నా కోరుకోలేదు నేను. ఉన్న దానిలో హ్యాపీగా ఉండాలి, మేము కష్టపడేదానికి మాకు ఫలితం ఏమంటే స్వామి అని మాత్రమే దండం పెట్టుకుంటా. ఏదైనా కష్టే ఫలి అని నమ్ముతారండి. మేము ఏ వ్యవసాయం చేసినా కొంచెం మా కష్టానికి ఫలితం ఇవ్వండి అని. లోపల దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ అనమాట టెంకాయలు కొట్టేది. కొబ్బరికాయ కూడా చూడండి, నేను మొక్కున్నట్టే మీ అందరూ అనుకున్న పనులు కూడా అవ్వాలి, అందరూ బాగుండాలని మొక్కుని గట్టిగా కొట్టే కొబ్బరికాయ ఒక్క దెబ్బకి పగిలిపోయిందనమాట. అంతే, మనం మొక్కున్నదే ఫలించిందనమాట. దేవుడు వినేశాడు ఆంజనేయ స్వామి వారు. ఇంకా ఫస్ట్ బాగా కొట్టిన తర్వాత
నేనైతే కొట్టారనమాట. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు కలిసారు ఫ్రెండ్ మాకు ఆ ఊర్లో మన సబ్స్క్రైబర్స్ మన ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ అంట. పిల్లలే తీశారనమాట, నేను అడగకుండానే అక్క వీడియో తీస్తాను మీరు వెళ్ళండి అక్క అని చెప్పి వీడియో తీశారు. నేనైతే షార్ట్ చేసి చెప్దాం అనుకున్నా మీకు, ఇంకా పిల్లలు వీడియో తీశారుగా ఫుల్గా చూపించేద్దాం టెంపుల్ కూడాని. ఇంకా డిసైడ్ అయిపోయి మీకోసం అయితే మంచిగా ఎడిట్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట. అదిగో చూడండి, ఇప్పుడే దండం పెట్టుకొని అదిగోండి ఒక్కటే దెబ్బ దేవుడు కరుణించేశాడు, మనందరి బాధలు తీర్చేస్తాడనమాట. మీరు అనుకున్నవన్నీ నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నా, కోరికైతే తీర్చేశాడు. నమ్మటమే అనమాట గట్టిగా. చూస్తారులేండి, మీరు అనుకున్నవి కూడా ఉగాది పండుగ రోజు చెప్తున్నా, కొత్త సంవత్సరం రోజు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచిగా అంతా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, దర్శనం అంతా అయిపోయింది. ఓవరాల్గా ఒకసారి మీకు చూపిద్దామని నేను తీసాను అనమాట. తోటలో నుంచి రావాలి, చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట గుడి లోపల. చుట్టూ అంతా మంచి అట్మాస్ఫియర్ ఫ్రెండ్స్. చుట్టూ కలటకాయలు, మామిడి తోట మధ్యలో ఉన్నారు ఆంజనేయ స్వామి వారు. ఇంకా చుట్టూ మీకు చూపిస్తున్నాను అనమాట. అదిగో కనిపించేది అది ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి చెట్టు, రావి చెట్టు, ఇంకా టెంపుల్ చుట్టూ మంచి వాతావరణం. చాలా హ్యాపీ అనిపించింది. చాలాసేపు కూర్చున్నామండి. అన్నం ప్రశ్నకు వచ్చి ఈరోజు వచ్చాను కదా, ఇప్పుడే ఫస్ట్ నేను చూడటం కూడా అసలు రావాలనిపించలేదు. చుట్టూ మామిడికాయలు ఉన్నాయి, అసలు ఎంత బాగుందో. ఇంకా ఉండాలనిపించింది, కానీ పిల్లల్ని తీసుకురాలా, మేము ఇద్దరమే వచ్చాము. అందుకే ఇంకా కొంచెంసేపు కూర్చొని త్వరగా అయితే వెళ్ళిపోయామన్నమాట. చూడండి స్వామివారిని ఇప్పుడు చూపిస్తా. మంచిగా చూసి అందరూ దండం పెట్టుకోండి, అందరికీ మంచి జరగాలని. చాలామంది వచ్చారు మేము వచ్చినప్పుడు కూడా, పిల్లలు పెద్దోళ్ళు అక్క వాళ్ళు. అదిగోండి ఇక్కడ ఉన్నారు శ్రీ వీరాంజనేయ స్వామి వారు. జై శ్రీరామ్, జై హనుమాన్. అదిగోండి చూడండి. దగ్గర కొబ్బరికాయ తింటున్నాం, కొబ్బరి మొక్క తిన్నా. వద్దులే ఇంకొక మొక్క ఎట్ట కనిపెట్టుకోవాలి. బాగుంది ఫ్రెండ్స్ కొబ్బరి ముక్క. మీకు కూడా కావాలని చెప్పండి. తీసుకో. కొబ్బరికాయలు కొట్టేసాం కదా, కొబ్బరి చెప్ప పగల కొట్టుకొని అందరం తల ముక్క తిని కొంచెంసేపు అయితే టెంపుల్లో కూర్చొని అలా స్పెండ్ చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు మేము అందరం కలిసి చుట్టూ చూసి వచ్చామన్నమాట. మామిడి తోట అదంతా చుట్టూ తిరిగి వచ్చి హ్యాపీగా కూర్చున్నాం. అంత అయితే ప్రసాదం ఇచ్చారనమాట. అందరం పరమాన్నం తీసుకున్నాం. సూపర్గా ఉంది. నేను తినాలి, ప్రసాదం పెట్టింది అక్క. ఇది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా ఫ్యామిలీ అందరికీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అంజలి పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇంకో తోట చూడండి అసలు ఎంత బాగుందో. ఆ తోటలో నుంచి వెళ్ళాలన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇప్పుడు ఇట్లా డెవలప్ అయింది, కానీ అప్పట్లో నాన్న ప్రశ్న అయితే ఏమీ లేదంట. బాగా అసలు ఆంజనేయ స్వామి వారే ఉన్నారు, నడిచి వెళ్ళారంట. మళ్ళీ ఇప్పుడు ఇంత ట్రావెలింగ్లో ఇంత బైకుల మీద ఎట్లా వెళ్తున్నాం, కానీ అప్పట్లో నడిచే వచ్చారంట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ చిన్న తీపి జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.